వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ప్రజెంట్ కంటిన్యూస్ గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే మన చుట్టూ జరుగుతున్న పనులు, అంటే మన కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులని ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పాలి. మన కళ్ళ ముందు జరుగుతుందంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంది, చెట్లు ఊగుతున్నాయి, పక్షులు అరుస్తూ ఉన్నాయి, నేనేమో వివరిస్తూ ఉన్నాను, మీరేమో యూట్యూబ్ చూస్తూ ఉన్నారు లేకపోతే వింటూ ఉన్నారు. ఈ విధంగా మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పనులకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తారు. ఈ ప్రజెంట్ కంటిన్యూస్కి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫార్ములా. ఇక ఈజ్, యామ్, ఆర్ ఎలా ఉపయోగించాలంటే ఐకేమో యామ్ ఉపయోగిస్తారు. ఉయ్, యూ, దే, బాయ్స్ అంటే ఎనీ ఫ్లోరల్ నేమ్కి ఆర్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్, రామ్ అంటే ఎనీ సింగులర్ నేమ్కి ఈజ్ ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మనము ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళుతున్నాను. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నానంటే ఐ యామ్ గోయింగ్ అంటే V4. టు ద ఆఫీస్ నౌ, ఐ యామ్ గోయింగ్ టు ద ఆఫీస్ నౌ. అదే మేమనుకోండి, వీఆర్ గోయింగ్ టు ఆఫీస్ నౌ. నువ్వు వెళ్తుంటే యు ఆర్ గోయింగ్ టు ద ఆఫీస్ నౌ. అతను వెళ్తున్నాడు అనుకోండి, హీ ఈజ్ గోయింగ్ టు ద ఆఫీస్ నౌ. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ మార్చి మీరు చేయవచ్చు. ఆఫీసే కాదండి, అక్కడ స్కూల్ అని చెప్పొచ్చు, మార్కెట్ అని చెప్పొచ్చు, ఎనీథింగ్. అక్కడ ఆబ్జెక్ట్ మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నామో చెప్పొచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్, నేను బాబుకి అన్నం తినిపిస్తున్నాను. నేను బాబుకి అంటే ఇక్కడ ఐ యామ్, తినిపిస్తున్నానంటే ఇంగ్లీష్లో ఫీడింగ్ అనాలి. ఫీడింగ్. అన్నం అంటే రైస్. టు బేబీ, ఐ యామ్ ఫీడింగ్ రైస్ టు బేబీ. థర్డ్ ఎగ్జాంపుల్, వాళ్ళు క్రింద ఎలా కూర్చుంటున్నారు. ఎలా అనగా మనకి క్వశ్చన్ అయిపోయింది. ఎలా అంటే హౌ. ఎలా కూర్చుంటున్నారంటే ఇక్కడ ఆర్ దే, వాళ్ళు కాబట్టి దే పెట్టాలి. దేకి ఏంటి మనకి హెల్పింగ్ వర్బ్ ఆర్ కాబట్టి ఆర్ దే. చూసారా, క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేసింది. హౌ ఆర్ దే సిట్టింగ్, కూర్చుంటున్నారు. డౌన్, కింద అని చెప్పొచ్చు. అక్కడ ఆన్ ది ఫ్లోర్, నేలపైన కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, నీవు నన్ను ఎందుకు లేపుతున్నావు. నిద్రపోతుంటే లేపుతుంటారు కదా, నీవు నన్ను ఎందుకు లేపుతున్నావు అలా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎందుకనగా వై ఆర్ యూ వేకింగ్ మీ అప్. వై ఆర్ యూ వేకింగ్ మీ అప్ అని చెప్పొచ్చు. లేకపోతే వై ఆర్ యూ గెట్టింగ్ మీ అప్, ఎందుకు నన్ను నిద్ర లేపుతున్నావు అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఐదవది, అతను ఇప్పుడు పని చేయడం లేదంటే నెగిటివ్. అతను కాబట్టి హీకి ఏం పెట్టాలని చెప్పుకున్నాము, ఈజ్. హీ ఈజ్ నాట్ వర్కింగ్ రైట్ నౌ, అతను ఇప్పుడు పని చేయడం లేదు. సిక్స్త్ వన్, అమ్మ బట్టలు ఉతుకుతూ ఉందా. అమ్మ ఇప్పుడు బట్టలు ఉతుకుతూ ఉందా అని చెప్పాలనుకోండి, ఇది క్వశ్చన్ కదా. కాబట్టి ఏమొస్తుంది స్టార్టింగ్లో, ఈజ్ ముందుకు వస్తుంది అనమాట. ఈజ్ మామ్ సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాలి. ఈజ్ మామ్ వాషింగ్ క్లోత్స్ అని చెప్పాలి. అమ్మ బట్టలు ఉతుకుతూ ఉందా, ఈజ్ మామ్ వాషింగ్ క్లోత్స్ అని క్వశ్చన్ రూపంలో అడగాలి. సెవెంత్ వన్, అరుణ నువ్వు ఇప్పుడు ఏం చూస్తున్నావు. ఇది మళ్ళీ క్వశ్చన్ అయింది. అరుణ వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్, నువ్వు ఇప్పుడు ఏం చూస్తున్నావు. అదే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పాలనుకోండి, అరుణ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు. ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు అని చెప్పాలంటే వేర్. ఎక్కడ అంటే వేర్ ఆర్ యూ వర్కింగ్ నౌ ఇలా కూడా చెప్పొచ్చు. నైన్త్ వన్, మా అమ్మమ్మ నాకు కథ చెబుతూ ఉంది. మా అమ్మమ్మ అంటే మై గ్రాండ్ మదర్.
కథ చెబుతూ ఉంది. చెప్పడాన్ని ఇంగ్లీష్లో టెల్ అంటారు. మై గ్రాండ్ మదర్ సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాలి. మై గ్రాండ్ మదర్ ఈజ్ టెల్లింగ్ మీ ఆ స్టోరీ. మాకు కథ చెప్తూ ఉంది. 10th వన్, మా పిల్లలు నా మాట వినడం లేదు. మా పిల్లలు అంటే ఇక్కడ ఎవరు? మై చిల్డ్రన్. మై చిల్డ్రన్ ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. నా మాట వినట్లేదు. అదే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 11th వన్, అన్నయ్య నాన్న కోసం బైక్ కొంటున్నాడు. అన్నయ్య అంటే మై ఎల్డర్ బ్రదర్. మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ బయ్యింగ్ కొనటం, కొంటూ ఉన్నాడు. ఏం కొంటున్నాడు? ఆ బైక్. బైక్ అని చెప్పవచ్చు, మొబైల్ అయితే మొబైల్, అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి. ఆ బైక్ ఫర్ డాడ్, ఎవరి కోసం? నాన్న కోసం. అదే అమ్మ కోసం అనుకోండి, ఫర్ మామ్. ఇలా మార్చి మార్చి ట్రై చేయండి. 12th వన్, ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారంటే హూ ఈజ్ కమింగ్. ఎవరంటే ఇంగ్లీష్లో హూ. హూ ఈజ్ కమింగ్. 13th వన్, అక్క చదువుతూ ఉంది. అక్క చదువుతూ ఉందంటే అక్క అంటే ఎవరు? ఎల్డర్ సిస్టర్. ఎల్డర్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్, చదువుతూ ఉంది. 14th వన్, విద్యార్థులు హోంవర్క్ రాస్తున్నారు. విద్యార్థులు అంటే ద స్టూడెంట్స్. రాస్తున్నారు కాబట్టి ఆర్ రైటింగ్. స్టూడెంట్స్ ఎక్కువ కాబట్టి ఫ్లోరల్ కాబట్టి ఆర్ పెట్టాలి. ద స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ దేర్ హోంవర్క్. వారి హోంవర్క్ వాళ్ళు రాస్తూ ఉన్నారు. 15th వన్, మీ కొడుకు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు? ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు క్వశ్చన్ ఇది. ఏ కంపెనీ అంటే ఇన్ విచ్ కంపెనీ. ఇన్ విచ్ కంపెనీ ఈజ్ ఎవర్ సన్ వర్కింగ్. మీ అబ్బాయి ఏ కంపెనీలో పనిచేస్తున్నాడంటే ఇన్ విచ్ కంపెనీ ఈజ్ ఎవర్ సన్ వర్కింగ్. 16th వన్, మా మేనేజరు నాతో ఎక్కువ పని చేయిస్తున్నాడు. మా మేనేజర్, మా బాస్. అవర్ మేనేజర్ ఈజ్ చేయిస్తున్నాడు కాబట్టి ఈజ్ మేకింగ్. మేకింగ్ మీ డూ ఆ లాట్ ఆఫ్ వర్క్. మేకింగ్ మీ డూ ఆ లాట్ ఆఫ్ వర్క్. ఎక్కువ పని చేయిస్తున్నాడు. 17th వన్, బుజ్జిబాబు సార్ నాకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. నేర్పించటాన్ని ఏమని చెప్తారు? టీచింగ్ అనమాట. బుజ్జిబాబు సార్ ఈజ్ టీచింగ్ మీ ఇంగ్లీష్. మీరు నేర్చుకుంటున్నారు అనుకోండి, ఏం చెప్పాలి? ఐ యామ్ లెర్నింగ్ అనాలి. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. ఈ విధంగా మార్చి ట్రై చేయండి. 18th వన్, ఆమె నీతో ఏమి చెబుతుంది? ఏమి అంటే వాట్. వాట్ ఈజ్ షీ. ఆమె కాబట్టి షీ అనమాట. షీకి హెల్పింగ్ వర్బ్ ఈజ్. మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా, ఈజ్ యామ్ ఆర్ ముందుకు రావాలి. తర్వాత ఏముంటుంది? సబ్జెక్ట్ వస్తుంది అనమాట. సబ్జెక్టులు అంటే ఐ, వి, యూ, దే, బాయ్స్, హీ, షీ, ఇట్, రామ్ అని చెప్పుకున్నాక అవి సబ్జెక్టులు అనమాట. వాట్ ఈజ్ షీ సేయింగ్ టు యూ. 19th వన్, మీరు ఎవరితో గొడవ పడుతున్నారు? ఎవరితో అంటే విత్ హూమ్. ఎవరితో మీరు గొడవ పడుతున్నారు? ఆర్ యూ ఆర్గ్యూయింగ్, లేకపోతే ఆర్ యూ క్వారలింగ్ అని చెప్పొచ్చు. 20th వన్, అది పని చేస్తూ ఉందా? అది పని చేస్తుందా అని అనుకోండి, ఏం చెప్పాలి? ఈజ్ ఇట్. క్వశ్చన్ కాబట్టి ఈజ్ ఇట్ వర్కింగ్ నౌ. ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎస్ ఇట్ ఈజ్ వర్కింగ్ నౌ. లేకపోతే ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ నౌ. ఆ సిస్టమ్ పనిచేస్తుందని అనుకోండి, ఈజ్ దట్ సిస్టమ్ వర్కింగ్ అని అనుకోండి, ఎస్ ద సిస్టమ్ ఈజ్ వర్కింగ్. లేకపోతే పని చేయట్లేదు అనుకోండి, ద సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్ రైట్ నౌ. ఇలా కూడా చెప్పొచ్చు. 21, రమ్య నన్ను నవ్విస్తుంది. నన్ను ఏడిపిస్తుంది అని చెప్తాం చూసారా. రమ్య ఈజ్ మేకింగ్ మీ లాఫ్. నన్ను ఏడిపిస్తుందంటే రమ్య ఈజ్ మేకింగ్ మీ క్రై. ఈ విధంగా చెప్పాలి. 22, అతడు నిన్ను ఏమి అడుగుతున్నాడు? అంటే ఏంటి? వాట్ ఈజ్ హీ ఆస్కింగ్ యూ
అతను నిన్ను ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? వాట్ ఈజ్ హీ ఆస్కింగ్ యూ? 23 మనం ఇప్పుడు ఎవరి ఇంటికి వెళుతున్నాము? ఎవరింటికి అంటే హూజ్ హౌస్. హూజ్ అంటే ఎవరి యొక్క. హూజ్ హౌస్ మనము కాబట్టి ఆర్ వి. హూజ్ హౌస్ ఆర్ వి గోయింగ్ టు నౌ? మనం ఇప్పుడు ఎవరింటికి వెళ్తున్నాము అన్నప్పుడు హూజ్ హౌస్ ఆర్ వి గోయింగ్ టు నౌ? 24th నేను ఆలోచిస్తున్నానా? నేను ఆలోచిస్తున్నా అంటే ఏం చెప్పాలి? యామ్ ఐ థింకింగ్ నౌ అని చెప్పాలి. 25 దొంగలు అతనిని కొడుతున్నారు లేదా చంపుతున్నారు. దొంగలు అంటే ఎవరు? ద థీవ్స్. ఏం చేస్తున్నారు? థీవ్స్ కార్డ్ ఫ్లోరల్ కాబట్టి ఆర్ పెట్టాలి. ద థీవ్స్ ఆర్ బీటింగ్. లేకపోతే చంపుతున్నారని చెప్పాలంటే కిల్లింగ్. ద థీవ్స్ ఆర్ కిల్లింగ్ హిమ్. ఇంతేనండి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఆన్సర్లు చెప్పొచ్చు, క్వశ్చన్ చెప్పొచ్చు, ఏదైనా సరే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు సొంతంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేయొచ్చు. ఇవే కాకుండా మీకోసం నేను 100 వెబ్స్తో ఒక వీడియో చేశాను. అది మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో మీకు కావాలంటే మీకు పైన కార్డ్స్లో ఆ కార్నర్లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. లేకపోతే ఎండ్ స్క్రీన్లో మీకు ఇస్తాను, అది క్లిక్ చేసినట్టయితే అది మీకు బాగా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే తెలుగులో నుంచి ఇంగ్లీష్కి మన రోజు ఉపయోగించే వెర్బ్స్తో నేను 100 సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. వాళ్ళలో చాలామందికి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు. ఇది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.